తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు రైతన్నలకి నమస్కారం అండి. వెల్కమ్ టు బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఆ 6,000 రూపాయల రైతు భరోసా డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్తనైతే ప్రకటించింది. ఇక ఈరోజు ఈ జిల్లాల నుంచి మొదలుకొని ఎకరం 2 ఎకరాలు 3, 4, 5, 6, 7, 8 ఎకరాలు పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతుల ఖాతాలలో ఈరోజు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను విడుదల చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు జీవోని డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన రైతులకు అండగా ఉండేందుకు ఏడాదికి 2 విడతల్లో ఈ రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈసారి యాసంగి రైతు భరోసా డబ్బులని పంపిణీ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ని అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన రైతులు ఎవరైతే ఉన్నారో సన్న చిన్నకారు రైతులు, కౌలు రైతులు వంటి అనేక రకమైన రైతులకు ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఈరోజు ఏ జిల్లాలలో ముఖ్యంగా ఎటువంటి రైతులకు ఈ ఎకరానికి 6,000 రూపాయల రైతు భరోసా డబ్బులను పంపిణీ ఏనున్నారో తెలుసుకుందాము. ఇక అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 22వ విడత కింద ఇవ్వాల్సినటువంటి 2,000 రూపాయలను కూడా మన కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి ఎవరెవరికి పంపిణీ చేయబోతుందో ఈ వీడియోలను అయితే క్లుప్తంగా సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి ఏడాదికి మనకి ఏదైతే 3 విడతల్లో ఈ పీఎం కిసాన్ డబ్బులు 6,000 రూపాయలు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈసారి పీఎం కిసాన్ 22వ విడత 2,000 రూపాయలు ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ అయిపోతున్నారో ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారం అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. సో వివరాల్లోకి వచ్చినట్లయితే దానికంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలుకి వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని అస్సలకే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక ఎందుకంటే వీడియోని చూడడం ద్వారా, లైక్ చేయకపోవడం ద్వారా ఎటువంటి ఉపయోగం అనేది వేరే వారికి కలగదు. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా ఇతరులకైతే వీడియో అనేది వెళ్తుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ లేకపోయినా పర్లేదు కానీ లైక్ అయితే చేయండి. ఇక మనం అప్డేట్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఈ యాసంగి రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులకు ఈ రైతు భరోసా డబ్బులను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఈ రైతు భరోసా డబ్బుల కోసం చాలా రోజుల నుంచి చాలామంది రైతులు ఎదురు చూడడం అయితే జరుగుతుంది మన తెలంగాణలో. ఇక ముఖ్యంగా మనకి మొన్నటిదాకా శాటిలైట్ల ద్వారా సర్వే అనేది చేపట్టడం అయితే జరిగింది. అంటే తెలంగాణలో ఉన్నటువంటి పంట పొలాల మొత్తం మ్యాపింగ్ అనేది చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పటివరకే నిజమైనటువంటి అర్హతలను గుర్తించాలనే ఉపయోగంతో శాటిలైట్ల ద్వారా ఫోటోలు తీసి నివేదికను అయితే సేకరించడం అయితే జరిగింది. ఇక ఆ సేకరణ పూర్తయిన ఒక వారం రోజుల తర్వాత నుండి మనకి దాదాపు ఈ ఫిబ్రవరి చివరి వారం నుంచి ఈ తెలంగాణలో మనకి ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయలను అయితే రైతుల ఖాతాలలో పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. అక్కడ దీంతో పాటుగా పీఎం కిసాన్ డబ్బుల కింద 22వ విడత కింద 2,000 రూపాయలు మొత్తం 8,000 రూపాయల నిధులు అనేది మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ రెండు పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు మీ ఖాతాలో జమ కావాలంటే మీరు తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్, ఈగ్రాఫ్ అనేది తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే అప్డేట్ చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు ఖాతాలలో జమ అవుతాయి. ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.